హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు మనం అటుకుల తాలింపు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది తెలంగాణ స్పెషల్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేయండి. వేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి. తర్వాత పల్లీలు వేయండి. పల్లీలు వేసి వేగించండి. ఎందుకంటే ఇవి కొంచెం క్రిస్పీగా అయితే మన పండుకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేయండి. ఇది వేసిన తర్వాత అరోమా చాలా బాగుంటుంది. ఇట్లా గుమ్మగుమ్మలాడిపోతుంది ఇల్లంతా. స్మెల్ అలా ఉంటాయి అన్నట్టు. వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ పుట్నాలు వేయండి. ఈ పుట్నాలు పల్లీలు వేగిన తర్వాత వేయండి, లేదంటే మాడిపోతాయండి. ఇవి పుట్నాలు తొందరగానే వేగుతాయి కదా, అందుకే పల్లీల తర్వాత పుట్నాలు వేసుకోండి. వేసుకొని కొంచెం వేగనియండి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అండి, వాటి తొడుమలు తీసేయండి. నేను పచ్చిమిర్చి అస్సలే వాడతలేనండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. బట్ కొంచెం మెత్త ఉంటాయండి అటుకులు, అందుకే మేము ఎండుమిరపకాయలనే యూజ్ చేస్తామండి. వాటి తొడుమలు తీసేసి వాటిని మంచిగా ఒక ప్లేట్లో అన్న ఇందులో అన్న వేసుకొని మంచిగా వాష్ చేయండి. ఎందుకంటే మనం వాటిని ఎండబెడతాం కదా అండి, వాటిపైన డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అందుకే మంచిగా కడిగి వేస్తే వాటి మీద ఉన్నటువంటి డస్ట్ మొత్తం తొలగిపోతుందండి. చూడండి, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు వేసిన తర్వాత కలపండి. కలిపితే మంచిగా ఫ్రై అవుతాయండి. ఎండుమిర్చి ఈ కరివేపాకు మొత్తం ఫ్రై అవుతాయి. చూడండి, ఫ్రై అయితే బాగుంటుంది అన్నట్టు క్రిస్పీగా. మొత్తం పుట్నాలు పూర్తిగా వేగిన తర్వాత వేయకండి, ఎందుకంటే అవి కొంచెం వేగకముందే ఈ ఎండుమిర్చి వేస్తే వీటితో పాటు వేగుతాయి అన్నట్టు. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి, మన టేస్ట్కి సరిపోయేంత. మీరు ఎంత క్వాంటిటీ మిర్చి వేసుకుంటారో దానికి సరిపోయేంత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి కలపండి. మీకు కొంచెం తక్కువగా అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువగానే అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా అండి సాల్ట్. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నామండి మేము. ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి మంచిగా స్నాక్స్గా పెట్టచ్చు బాక్సులలో. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొన్ని బాక్సులు వేసుకొని కూడా తీసుకెళ్ళచ్చండి. ఈజీగా మంచిగా తినడానికి బాగుంటుందండి. తక్కువ ఆయిల్ అండి, ఎక్కువ డీప్ ఫ్రై కాదు కదా అండి. ఇది తక్కువ ఆయిల్తోనే వేసుకుంటాం కదా, హెల్త్కి కూడా ఓకే, ఏం కాదు. ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తలేం కదా మనం. ఇవన్నీ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేగిన తర్వాత లాస్ట్కు మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని కలపండి. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. ఈ తర్వాత నెక్స్ట్ మనం అటుకులు అరిపాలాలు అంటారండి ఇటు తెలంగాణ సైడు. మురుమరాళ్ళు, పాలాలంటే మురుమరాలండి. వీటిని మంచిగా ఏం నలకలు లేకుండా ఒక జాలి గిన్నెలో వేసుకొని ఇలా ఊపండి. వాటిపై లోపల ఉన్నదంతా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. వాటిని అటుకుల్ని అరిపాలని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకొని అన్ని మిక్స్ చేసి పెట్టుకొని అందులో మనం ఇప్పుడు తాలింపు పెట్టినాం కదా అండి, ఈ తాలింపుని అందులో వేసుకొని కలపాలండి. కలుపుతూనే ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత చేతితోనైనా కలపచ్చు, మీ ఇష్టం అండి, ఎలా అయినా కలపచ్చు. కలపండి. నేను అంత ఒకసారి వేయలేనండి, ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుతున్నా అండి. చాలా బాగుంటుందండి క్రిస్పీగా. మీరు ఇవి కొంచెం అటుకులు మురుమరాళ్ళు ఎండలో అయినా పెట్టుకోవచ్చు క్రిస్పీగా ఉండాలి అంటే, లేదంటే కొంచెం స్టవ్ పైన కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయకండి, తక్కువ మంటలో ఫ్రై చేయాలండి, లేదంటే ఇవన్నీ దగ్గరకు వస్తే ముడుచుకుంటాయి అన్నట్టు. కలిపిన తర్వాత పోపు కలిపిన తర్వాత ఇలా ఉన్నాయండి అటుకులు. మనం కావాలంటే బొంది కూడా వేసుకోవచ్చు, మిక్సర్ అయినా వేసుకోవచ్చు.